మేము ఎట్లనన్నా తీసుకుంటాం. ఇప్పుడు ఒక్క నిమిషం బ్రదర్, నేను చెప్పేది వింటావా? నువ్వు మాట్లాడేది మాట్లాడతావు, నేను చెప్పేది కూడా వినాలి కదా. అతను మంచిగా ఉన్నప్పుడు చెడుగా ఉన్నప్పుడు ఇవ్వలేదు, అది మీరు చెడు అనుకుంటున్నారు అంతే. ఎవరన్నారు? మేము అన్నామా ఇప్పుడు చెడు అని? మేము అన్నామా? అన్న నువ్వు ఏదన్నా కావచ్చు, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటది, లేదా రూడ్ గా మాట్లాడితే వేరేలాగా ఉంటుంది. కంపల్సరీ నువ్వు అట్లా రూడ్ గా మాట్లాడితే చేయాల్సి వస్తుంది అన్న. నేను చెప్పేది మొత్తం వింటే నీకు అర్థమవుతుంది నా సబ్జెక్ట్ ఏందని. మీరు మానిటైజింగ్ ఆపుకోండి, మీ ఛానల్ మీద బతుకుతున్నాం అది చెప్పండి, అంతేగాని మానిటైజింగ్ ఆపండి. మీ తప్పేం లేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేస్తున్నారా? అవి అవే మాటలు, అవే కరెక్ట్ కాదు అంటున్నాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈ ఆడియో తీసి డైరెక్ట్ గా వేయండి యూట్యూబ్ లో. చూసుకుందాం అంటే చెప్పు, కూర్చుందాం ఇద్దరం. వంటలు వేసే పోక నుంచి అడుగుతున్నా, వాళ్ళు ఇవ్వని చెప్పారు, మాకు ఇంట్రెస్ట్ లేదని. సో అంటే వాళ్ళ మీద అంత బ్యాడ్ చేయడం అనవసరం కదా, మీకు అంత బ్యాడ్ చేయడం అనేది. ఎవరు చేస్తున్నారండి బ్యాడ్? వీడియోషన్ మీరే కదా, ఈ 96 ఛానల్ మీదే కదా. అవును, అందులో బ్యాడ్ చేసామా? అందులో బ్యాడ్ ఉందా? ఉంది కదా, చేసింది అదే కదా. అందులో కామెంట్ లో చూసుకొని ఒకసారి కిందకి వెళ్ళి. కాదు సి, మీరు అసలు వీడియో చూసారా? ఫస్ట్ ఒక్క నిమిషం, మీరు వీడియో చూసారా? మీరు ఎవరైతే ఉన్నారో మీ పేరు తెలీదు. అందులో నేను ఏమన్నాను? అందులో నేను ఏమన్నాను? మీరు అందరు కామెంట్లు పెడుతున్నారు వాళ్ళ సైడ్. ఒక్క నిమిషం, మరి వాళ్ళు చేస్తున్న వీడియోలు ఏంటి? నేనేం మాట్లాడాను? వాళ్ళ సైడ్ కూడా తెలుసుకుందాము, ముందే జడ్జ్ చేయకూడదు. వినండి. ఇప్పుడు ఒకటి, అవును, మా వీడియోస్ కింద వాళ్ళ కామెంట్లు మాత్రమే ఎక్కువ వస్తున్నాయి. 80% లో 20% వాళ్ళే వస్తున్నాయి. సి, అందుకని నేను ఆ వీడియో చేసింది అసలు మీరు చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ వీడియోలో ఏం మాట్లాడాను, ఏం బ్యాడ్ చేశాను అందులో? ఇప్పటి వరకు ఇంకా అసలు ఎక్కడ బ్యాడ్ చేయలేదు. తమ్నేల్ విషయం అంటావా? అది నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు ఏమంటారు? వీడియోలలో మేము బ్యాడ్ చేస్తున్నాం అంటున్నారు, అంతేనా? దాని ద్వారా మాకు ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంత బ్యాడ్ నడుస్తుంది. ఆ లెవెల్లో చిన్న ఛానల్స్ వాళ్ళ వ్యూస్ లేక వాళ్ళు చేసుకుంటారు. మీరు ఇంత పెద్ద ఛానల్ అండి, అంత రెప్యుటేషన్ ఉంటే మీరు మేము రెప్యుటేషన్ ఉందండి. సి, మీరు ఫస్ట్ మాట్లాడమే తప్పు మాట్లాడారు. మేము ఆ వీడియోలో బ్యాడ్ చేసాం అనేది మాకు చూపించాలి. ఎందుకంటే నేను ఆ వీడియోలో ఎక్కడ కూడా నేను తప్పుగా మాట్లాడలేదు. సి, వినండి ఒక నిమిషం, వినండి ఒక నిమిషం. పర్సనల్ గా తెలిసినా, ప్రైవేట్ గా తెలిసినా నేను ఏమంటున్నాను, నేను ఆ వీడియోలో ఎక్కడ కూడా బ్యాడ్ అనలేదు. మీరు ఎన్ని కామెంట్లు పెడుతున్నారు? వాళ్ళ వర్షన్ అవును, తమ్నేల్. ఇప్పుడు వాళ్ళు 4 నెలల నుంచి ఎందుకో కామెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నారు? అవును, ఎవరికేంటి ఇబ్బంది ఏంటి? మరి కామెంట్లు ఎందుకు వస్తున్నాయి మాకు? ఎవరమ్మన బూతులు తిడుతున్నారు? అమ్మనా బూతులు తిట్టే వాళ్ళైతే ఇప్పుడు సి, కామెంట్లు అనేవి జనరల్. అమ్మనా బూతులు తిట్టే వాళ్ళైతే మా ఇంటర్వ్యూకి కిందికి వచ్చి, ఒక నిమిషం, మా ఇంటర్వ్యూల కిందికి వచ్చి కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? ఇబ్బంది లేదు. ఇంతమంది అతని మీద పడి అన్ని వీడియోలు అంత తిట్టినా అతను ఏమనుకుంటా, అందుకే అసలు ఎందుకు ఏమైతుంది దాని క్లారిటీ కోసమే అడుగుతున్నాం. మేము ఆయన ఏదో నెగటివ్ చేసా, మాకు అనవసరం. అర్థమవుతుందా? లేడు, కర్ణాటకలో ఉన్నాడు. ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎప్పుడు అది ఆ వీడియోస్ చేయకముందు బుకింగ్ చేసినప్పుడు. మీకు న్యాయం అనిపిస్తుందా మీరు ఇలా మాట్లాడడం మాతోని? మీరు మాట్లాడింది కరెక్టే అని కాదు, మీరు మాట్లాడింది కరెక్టే అని మీకు అనిపిస్తుందా? ఇట్లా మా మీద బ్యాడ్ ఎలిగేషన్ వేయడం 100% కరెక్టేనా? మరి మీరు చేసేది ఏంటి? లచ్చక్క టీవీలో చేసేది ఏంటి? మరి దానివల్ల మీకేంటి ఇబ్బంది? ఒక్క చెప్పు. నాకు అసలు ఇబ్బందే లేదు. నేను వీళ్ళు కామెంట్లు పెట్టే వరకు నాకు ఆ ఛానలే ఓపెన్ చేయలేదు. నేను అసలు వాళ్ళని బెట్టింగ్ అప్ చేసే వాళ్ళ ఒక ఎస్పీ ట్విట్టర్ చేశాడు, అటువంటి విషయాలు పట్టించుకోకుండా అతను ఏడుస్తే మీకేంటి ఇబ్బంది? నవ్వుతే మీకేంటి ఇబ్బంది? చెప్పండి. అదే అండి, మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు జనాలు చూస్తున్నారు కదా, జనాలు వాటి గురించి కూడా తీస్తున్నాం. ఇప్పుడు మీరు ఫస్ట్ మాట్లాడిన లైన్ బట్టి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడిన వీడియో ఏంటి? మేము వీడియోలో బ్యాడ్ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడ కూడా బ్యాడ్ చేయాలని ట్రై చేయలేదు. బికాస్ ఆఫ్ అన్ని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఏంటి ఒకసారి చెప్తే అయిపోతుందని. వాళ్ళ విషయం వాళ్ళే అంటే వాళ్ళు చెప్పాలండి, మీరెందుకు చెప్తున్నారు? మరి
ఇప్పుడు వాళ్ళ ఇష్యూ వాళ్ళంటే వాళ్ళు చెప్పాలి, అవును మా వీడియోలు మేము చేసుకుంటున్నాం, మీకేంటి ప్రాబ్లమ్ వాళ్ళు చెప్పాలి. కానీ మీరో చెప్తే నేనో చెప్తే తింటారా? వాళ్ళు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వీడియోలు చేసేది వాళ్ళే కదా. మేము మాట్లాడతాం, వాళ్ళు వచ్చి మీరు మాట్లాడలేదు, మీతో మాట్లాడరు వాళ్ళు. సరే, నేనైతే వాళ్ళకే వీడియోలు, నేనైతే వాళ్ళనే అడిగిన డైరెక్ట్, నేను మిమ్మల్ని అడగలేదు. మీరు అంటున్నారు ఇంత పద్ధతిగా వచ్చి అవును, నేను అదే అన్నాను వీడియోలో. ఒక నిమిషం వినండి, నేను మాట్లాడేది కూడా వినండి. సేమ్ నేను కూడా అదే అన్నాను. వినడం నేర్చుకుంటున్నాం. నేను అదే, మీరు ఫస్ట్ వినండి. మీరు వచ్చి నాకు చెప్తున్నారు కదా మీరు బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు నేను అసలు వీడియోలో ఏం మాట్లాడినా, అసలు వాళ్ళ వర్షన్ కూడా విన్నాం, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి అన్న తప్పితే నేను అక్కడ బ్యాడ్ చేయలే. మీరు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు కదా చెప్పాలి. వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు చెప్పడానికి వాళ్ళతో కాల్ చేసి చెప్పేయండి. మరి అదే విషయం వాళ్ళ ఛానల్లో ఒక వీడియో పెట్టుకోమనండి. ఇంటర్వ్యూ ఇవ్వము, వాళ్ళ ఛానల్లో పెట్టుకోమనండి. మేము ఇంటర్వ్యూ ఇచ్చేటట్టు లేము, మేము ఇయ్యాము, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే చూడడం ఆపేసుకోండి అని చెప్పండి. మేమెందుకు ఇస్తాం? మీరు బతకడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, ఇప్పుడు అవునవును, ఆ వీడియో వల్లనే వ్యూస్ వచ్చాయి. అవును, కామెంట్లు పెట్టండి. మేము ఏ వీడియో చేయలేదు. కావాలంటే పాత ఇంటర్వ్యూలలో వెళ్ళి చూడండి. కామెంట్లు జనాలు ఏం పెడుతున్నారు అనే దాని మీద మాత్రమే మేము చేసినాం వీడియో. అక్కడ నేను ఎక్కడ కూడా బ్యాడ్ చేయలేదు. వాళ్ళ వన్ సైడే కాదు, 2 sides కూడా వినాలి కదా అని ఇంత మంచిగా మాట్లాడితే మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? నేను అదే మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ చేసి హుటాహుటిన వాళ్ళు మాట్లాడకుండా ఆ బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అంటే కామెంట్లో నేనేం చెప్తున్నా వినండి. మాకేం బ్యాడ్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు అసలు. ఒకటి, మా ఇంటర్వ్యూలో రెగ్యులర్ గా 2 months నుంచి ఏవైతే చేస్తున్నామో దాని కింద ఖచ్చితంగా ఇవే కామెంట్లు వస్తున్నాయి. వీళ్ళనే చేయండి ఇంటర్వ్యూ, వీళ్ళనే చేయండి అని చెప్పేసి వస్తుంటే మా దగ్గర నెంబర్ లేదు. సో ఇంకొకటి, ఛానల్లోకి వెళ్ళి చూస్తే అన్ని ఫేక్ కంటెంట్ వీడియోసే ఉన్నాయి. కానీ వీళ్ళ ఇంటర్వ్యూనే కోరుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి నేను అప్పటికి ఆ ఛానల్ కూడా చెప్పిన, మీ దాంట్లో అయినా క్లారిటీ ఇవ్వండి, మీ ఛానల్లో ఇవ్వండి, అందరు అడుగుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడాను. చెప్పండి చెప్పండి ఏ వర్షన్ చెప్తారో చెప్పండి. మీరు వినండి జస్ట్ అంతే. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ గురించి బ్యాడ్ గా చేస్తున్నారా మంచి విషయం పక్కన పెడితే వీళ్ళని అటాక్ చేయడం స్టార్ట్ చేశారు చాలా మంది. ఎందుకంటే దాని వల్ల వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళ పైన వీడియో చేస్తే వ్యూస్ వస్తుంది చేస్తున్నారు. అది బ్యాడ్ గా చేస్తేనే వ్యూస్ వస్తున్నాయి, మంచి చేస్తే ఎవరికి రావట్లేదు. సో ఇప్పుడు వీళ్ళ మీద రెస్పాండ్ అయ్యే వాళ్ళందరి మీద వ్యూస్ చేసి దాన్ని ఇంకా మళ్ళీ పెద్ద పెద్ద పెంటలాగా చేసుకొని ఇంకా బ్యాడ్ అవ్వాలని వాళ్ళకి లేదు. ఎంతమంది ఏం చేసినా వాళ్ళ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలని చూస్తారు. దానివల్ల ఎవరికేం ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళకు ఇదే లైఫ్, యూట్యూబే లైఫ్. ఇంకా వేరే వాళ్ళకి ఏం బిజినెస్ లేవు, ఇల్లు లేవు, వర్క్ లేవు, ఏం లేవు. అట్లని చెప్పేసి జనాలు ఇబ్బంది ఎందుకంటే ఏం చేయట్లేదు జనాలు. సరే మీరు మాట్లాడారు, నేను మాట్లాడొచ్చా? చెప్పండి. జనాలు వీడియోలు చూసి మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి కామెంట్లు పెట్టారు కాబట్టి మేము రెస్పాండ్ అయ్యాం. ఆయనను చేయాలనే థాట్ గానీ లేదంటే ఆయనను బ్యాడ్ చేయాలనే థాట్ గానీ అసలు 0% మేము వాళ్ళని బ్యాడ్ చేయాలని వాళ్ళకి. మీరు అన్నారు చూడు ఇంకొక మాట, వాళ్ళ 1 week లో ఏ వ్యూస్ లేవు. మావి చూసారు అసలు వ్యూస్? 1 week లో వీడియో చేస్తే 1 lakh వెళ్ళిపోయిందనే ఈ పద్ధతి, ఈ టోన్ అనేది లిటరలీ మీరు ఫస్ట్ మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది అయితే నాకు నచ్చలేదు. ఒకటి నేనేమన్నాను, దీని వల్ల అతను బ్యాడ్ అయిపోయి అతనికి ఏమంటారు ఈ వీడియో చేయడం వల్ల అవును బ్యాడ్ అయిపోతాను. ఒక క్లారిటీ ఇచ్చుకోవచ్చు కదా, ఇంతమంది కామెంట్స్ పెడుతున్నప్పుడు ఒక యూట్యూబర్ అయినప్పుడు. ఆయన ఎవరిని ఏమన్నారు, ఆయన వీడియోలలో కూడా ఎవరికి ఇబ్బంది లేదు. మీరు అనుకుంటారు ఇబ్బంది అని చెప్పేసి. దీనికన్నా దరిద్రమైన సీరియల్లో ఉంటే, సినిమాల్లో ఉంటే డైరెక్ట్ అటాక్ చేసి మర్డర్ చేసేటి ఉంటే, రేపులు చేసేటి ఉంటాయి, రియల్ జరిగేటి ఉంటాయి. అది ఎలాగ ఇది అలాగే తీసుకోవాలి. అతను ఏం బెట్టింగ్ యాప్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఏం లేదు. అతను ఇంట్లో ఏర్చి వీళ్ళు చేసుకుంటున్నారు. రిరియల్ ఫేక్ అని వాళ్ళకి తెలుసు, చూసి జనాలు తెలుసు అది ఏంటనేది. అవునండి, ఇప్పుడు వాళ్ళు ఏమైనా, నేను అదే అంటున్నా. ఒక్క నిమిషం వినండి. మాకు ఇబ్బంది అని కాదండి. అవునండి, యాజ్ ఏ యూట్యూబర్ గా వాళ్ళు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వీడియోలో ఆయన చేసుకోమనండి, ఆయన ఆపాలని అనట్లేదు. చాలా మంది ఆయన వీడియో చూసే వ్యూవర్స్ అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాం. అది పాయింట్ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏడ్చే వీడియోలు కాకపోతే ఏమైనా వీడియోలు చేసుకోమనండి. అతని పాయింట్ ఆఫ్ చేసే విధానం ఒకటి ఉంటది. అతని లాగానే
బూతులు పెట్టి మాట్లాడే అతను తిట్టే వాళ్ళ గురించి మీరు ఏం చేయరు మరి? ఇప్పుడు అతను అటాక్ చేసి ఒక టీం తయారైంది, అమ్మన బూతులు తిట్టే ఒక టీం ఒకటి చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి కదండి, అదే అంటున్నా నేను, చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఏం చేసినా అతను ఏం పట్టించుకోవడం అని ఎంత చేసుకోవచ్చు అనుకుంటున్నారా మీరు? చిన్న చిన్న యూట్యూబర్లను బతకనియారా మీరు? నువ్వు కూడా యూట్యూబరే కదా. బా ఏం మాట్లాడుతున్నారండి మాము, అసలు ఏం మాట్లాడారండి? ఏంటి చిన్న చిన్న యూట్యూబర్లను బతకనియరా? అసలు మేము ఏ వేలో తీసుకెళ్దాం, ఒక్క నిమిషం వినండి. అసలు మేము ఏ వేలో తీసుకెళ్దాం అనుకుంటున్నాం, మీరు ఏ వేలో మాట్లాడుతున్నారు? మేము పాజిటివ్ వేలోనే వెళ్దాం అనుకుంటున్నాం, మీరు ఎందుకు నెగిటివ్ వేనే పోర్ట్రే చేసి ఏంటి చిన్న చిన్న యూట్యూబర్లని? లేదు అతనికి ఒక టీం ఉంది, ఒక మేజర్ టీం అని ఒకటి ఉన్నది. నంబర్స్ కి కాల్స్ వస్తాయి, అతను మీకు ఇంటర్వ్యూ ఇవ్వడు, మంచి కోసం ఇవ్వడు, చెడు కోసం ఇవ్వడు. అతను ఏడిపోతాను ఏడుస్తున్నాడు, అతను బాగా అతను పడుతున్నాడు. అది పడనియండి ఆయన. ఒక్క నిమిషం మీరు, నేను మాట్లాడతా వినండి. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు కదా, సరే ఆయన వీడియోలు ఆయన చేసుకునియండి, మేమైతే డిస్టర్బ్ చెయ్యము. మా ఛానల్ కి మా వీడియోలు చూసే వ్యూవర్స్ ఏంటి, లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి అడిగినప్పుడు మేము రెస్పాండ్ అయ్యే బాధ్యత మాకుంటది. మీరు ఏమైనా చేసుకోండి, బట్ మీరు మాత్రం చాలా అంటే చాలా తప్పు మాట్లాడుతున్నారు. చిన్న చిన్న యూట్యూబర్లను బతకనియరా, ఇవే చేస్తారా? మీరు ఒక యూట్యూబరే కదా అని చెప్పేసి ఈ వేలు మీరు ఎందుకు నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారు? నేను అసలు దీన్ని పాజిటివ్ గా వెళ్దాం వాళ్ళు, నేను అక్కడికి చెప్పిన మీ దాంట్లో ఒక ఇంటర్వ్యూ అది వ్లాగ్ పెట్టుకోండి అని చెప్పేసి. ఇంటర్వ్యూ ఇవ్వకండి, ఇంటర్వ్యూ ఇవ్వమని మేము అడగట్లే, ఇస్తారేమో అనే మా దగ్గర నెంబర్ లేదు కాబట్టి మేము వీడియో చేసి ట్రై చేసినాము. నేనేం చెప్పిన వీడియోలో మీ దాంట్లో అయినా పెట్టుకోండి క్లారిటీ కోసం, అందరూ అడుగుతున్నారని చెప్పిన. మీరు ఎలా అంటే మొత్తం మమ్మల్ని విలల్ని చేసేసి మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే మీరు యూట్యూబర్లని బతకనివ్వరా? ఏం ప్రైవసీ డిస్టర్బ్ చేస్తే బాగుండదు? అసలు మేము అడిగింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి నాకు అర్థం కావట్లేదు. కాదు నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది ఏంటి? మేమెందుకు షేర్ చేస్తాం? ఒక్క నిమిషం వినండి, పద్ధతి. మీరు మమ్మల్ని బెదిరించొద్దు. నేను మాట్లాడేది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? నెంబర్స్ షేర్ చేయడం ఏంటి, అడ్రస్లు షేర్ చేయడం ఏంటి? ఏం జరుగుద్ది నెక్స్ట్? మాకు గైడ్ చేస్తున్నారా మీరు? ఏ వీడియో చేయాలని గైడ్ చేస్తున్నారా? లేకపోతే మీ వీడియోలు మీరు చేసుకోండి పద్ధతిగా బెదిరిస్తున్నారేంటి నన్ను? నేను పాజిటివ్ వేలో పెట్టుకుంటాం, బరాబర్ పెట్టుకుంటాం. మీరు మాట్లాడే పద్ధతి మాత్రం రాంగ్. అసలు మాకు దాని వల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు. మీరు చాలా పెద్ద ఎక్కువ ఫీల్ అవుతున్నారు కానీ దాని వల్ల వచ్చే ఉపయోగం కూడా ఏం లేదు. జస్ట్ వ్యూవర్స్ అడిగారనే తప్పితే, కావాలంటే 3-4 మంత్స్ నుంచి కామెంట్స్ చూసుకోండి. 3-4 మంత్స్ నుంచి కామెంట్స్ చూసుకోండి మీరు ఫస్ట్, ఓకేనా? మీరు చేశారు కాబట్టి మీకేం చేయనికంటున్నా. అదే యూట్యూబర్ గా అందరిని ఇంటర్వ్యూ చేస్తాం కాబట్టి ఇంటర్వ్యూ అడిగినాము. మీరేం చెప్పాలి? మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదని చెప్పాలి, అంతే తప్పితే. ఏంది దమ్ముంటే? మానిటైజేషన్ ఆఫ్ చేసుకుంటే ఏమా ఒక్క వీడియో మీద బతుకుతున్నాం అనుకుంటున్నారా ఏంటి మీరు? అసలు దీని ఇలా పొడిగించకండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అలాగే వదిలేయండి. వాళ్ళ బాధ లేదో వాళ్ళకు ఉన్నాయి. అసలు నేను ఏ విధంగా పోర్ట్రే చేస్తే మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు వ్యూస్ కోసమే చేస్తున్నారు, మీరు ఇది చేస్తున్నారు. ఎందుకు రావు? వీడియో చేసినప్పుడు నంబర్లు రావా? మేము ఏ విధంగా మాట్లాడితే మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది. అసలు ఏది కరెక్ట్ కాదు? మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇష్టం లేదు, వీడియో ఆపేయండి అని మాకు నెక్స్ట్ డేనే ఫోన్ వస్తే మేము వీడియో ఆపేస్తాం. అంతేగాని మీరు ఈ వీడియో వల్ల మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని చేయొచ్చు కదంటే. నేను వీడియోలో నేను ఏం మాట్లాడినా మీరేం పోర్ట్రే చేస్తున్నారు? అడ్రస్ షేర్ చేయడము, ఫోన్ నెంబర్లు షేర్ చేయడం, మీరు ఏ ఉద్దేశంతో మీరు కాల్ చేసినారు నాకు అర్థం కాలేదు. ఎన్ని వీడియోలు పెడతాం కాదు, చెప్పండి మీరు ఏ ఉద్దేశంతో మీరు అనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు దమ్ముంటే మానిటైజేషన్ ఆపుకోండి, దమ్ముంటే వీడియోలు చేయండి అని చెప్పేసి అంటున్నారు కదా. మాకేం ఆయన మీద పడాలని, నెగిటివ్ చేయాలని, ఆయనని ఇంటర్వ్యూ చేస్తేనే మేము బతుకుతామనేది అయితే లేదు మా దగ్గర. కానీ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మాకేం కావాలి కాదు, మీరు మాట్లాడిన పద్ధతి తప్పు. మీరు ఇది కాదు, ఇందాక మాట్లాడింది చెప్పండి. హలో బ్రదర్, నేను సంతోష్ గారు మాట్లాడుతున్నా. నమస్తే అన్న. ఏమైంది?
లేదు, నంబర్లన్నీ షేర్ అయిపోతున్నాయి. పర్సనల్ నంబర్ ఎలా షేర్ అవుతాయి అసలు? పర్సనల్ నంబర్ ఎలా మీ దగ్గరికి వస్తాయి అంటున్నా? కాలేజ్ ఇబ్బంది పెట్టడానికి ఎవరంటున్నా? మీరు కాలేజ్ ఇబ్బంది ఒక మెసేజ్ పెట్టాలిగా, ఇట్లా మేము ఒక టీ నుంచి చేస్తాం, ఛాలెంజ్ చేస్తాం చెప్పాలి కదా. ఏ నా స్టాప్ కాల్ చేసి డిస్టర్బ్ చేస్తారా? పర్సనల్ నంబర్ అసలు బ్యాంక్ ఉన్న నంబర్ మీ దగ్గరికి ఎలా వస్తాయి అంటున్నా? అది ప్రైవసీ డిస్టర్బెన్స్ కాదా అది? ఒక్క నిమిషం ఆగుమా, నేను అడుగుతా. దేనికి బ్రదర్ ఏమైంది? అడుగు అడుగు. నేను అడిగాను వాళ్ళ సైడ్ కూడా విందాం, కావాలంటే మీ ఛానల్ క్లారిటీ. మీరెవరు మాట్లాడడానికి? దమ్ముంటే చేయండి. ఎవరన్నా ఒక్కరే మాట్లాడండి, ఇద్దరు మాట్లాడండి బ్రో, మీరు మాట్లాడండి. బ్రదర్ ఏమైంది ఇప్పుడు? ఓకే కాల్ చేసాం, ఏమైంది కాల్ చేస్తే? ఆదన్ టీవీ శివ, ఆదన్ ఇది శివ స్టూడియో తెలుసు కదా, శివాల ఫ్రెండ్ నేను. సో వీళ్ళ టీమ్ లో నేను ఒక మెంబర్ ని, లచ్చకట్టి వాళ్ళ టీమ్ లో మేనేజ్మెంట్ చూసుకుంటాం మేము, స్ట్రైక్స్ ఏమైనా చూసుకుంటాం మేము. ప్రాబ్లం ఉంది. ఓకే మంచిదే, ప్రాబ్లం ఏం లేదు. పర్సనల్ నంబర్ షేర్ అవుతున్నాయి. పర్సనల్ నంబర్ ఎలా వస్తాయి? మేము ఎట్లనన్నా తీసుకుంటాం. ఇప్పుడు కాల్ చేస్తారా? ఒక్క నిమిషం, నాన్ స్టాప్ కాల్ చేస్తారా? బ్రదర్ నేను చెప్పేది వింటావా? నువ్వు మాట్లాడేది మాట్లాడతావు, నేను చెప్పేది కూడా వినాలి కదా. నేను ఏమంటున్నా చెప్పండి చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మేము ఇంటర్వ్యూ కోసం కాల్ చేసినాము, ఇస్తారా ఇవ్వరని పర్సనల్ డిసిషన్. దానికి మా మీద పడి డబ్బులు సంపాదిస్తున్నారు, అది చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ లూజ్ టాక్? ప్రశాంతంగా మాట్లాడుతున్నారు బ్రో, ఆమె మాట్లాడట్లేదు. మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఆమె మాట్లాడట్లేదు, అనితలా మాట్లాడట్లేదు, మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి అనిత, ఆమె మాట్లాడలేదు. ఆమె నాకు ఒక 6 years తెలుసు, ఆమె డబ్బింగ్ షోలో పనిచేసాం తెలుసు, కానీ ముఖం చూసుకుని గుర్తుపడతాం ఆమె. ఆమె ఎలా మాట్లాడుతుంది, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మాదొక మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ కాదు ఇది, మాది ఒక మీడియా. తెలుసు బ్రో, నేను వైరల్ చేశాను, టీవీ9 చేశాను, ఎన్టీవీలో చేశాను, సిలియా చేశాను, నాకు మీరు అందరు తెలుసు బ్రో, కాకపోతే ఫేసులు గుర్తులేవు అంతే. అన్న నేను ఏమంటున్నా, మేము ఇంటర్వ్యూ కోసం కాల్ చేసినాం, వాళ్ళు ఇంటర్వ్యూ కావాలి మాకు. ఇంటర్వ్యూ ఒకటి కుదరదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఫస్ట్ ఇబ్బందులు, బాగా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు వీడియోలు చేసేటప్పుడు 100% నిజాలని తెలియదు, అబద్ధాలు. నాకు తెలిసి నా వరకైతే అది అన్ని నిజాలే. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. ఒకటి నేను ఏమంటున్నా, వాళ్ళు నిజం చేస్తుర్రా ఫేక్ చేస్తున్నా అనేది సెకండరీ. మేము అడిగేది ఇంటర్వ్యూ, వాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంటర్వ్యూ అనేది 1 year బ్యాక్ అసలు వీళ్ళు వీడియోస్ చేయక మనం కుకింగ్ వీడియోస్ చేసినప్పటి నుంచే అన్ని ఛాన్స్ వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఇవ్వను, దాని వల్ల మనకి ఇబ్బంది అయిపోతే అసలు అంత ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. అతని యాటిట్యూడ్ వల్ల కాదు, ఏం కాదు, ఎందుకు మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాం కదా, ఎందుకు ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఇబ్బంది పడడం అని అతను ఇవ్వని అంటున్నాడు. సో ఇప్పుడు దీనివల్ల ఇంత బ్యాడ్ అయ్యాడు. సో మా వర్షంలో మేము వినిపిస్తే ఇబ్బంది కాదు అని అంటున్నా. అందుకే మీరు అనేది మా వర్షంలో మా ఛానల్ ఇవ్వండి, మేము మీకు పాజిటివ్ గా చేస్తాం అంటున్నారు. అంతేగా మొన్న మీ నేను ఆ మాట అనలేదే, ఫాస్ట్ గా చేస్తాను కూడా నేను అనలేదు. వాళ్ళు కూడా మొన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు మాకు, ఎవరు ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి. ఇంటర్వ్యూ అయితే పాసిబుల్ కాదు బ్రో, ఒక వీడియో చేశారు వాళ్ళేద్దాం, కానీ దీన్ని మళ్ళీ పొడిగించకండి. ఎందుకంటే మీరు సహకరించకపోతే పొడిగేయాల్సి వస్తుంది. బ్రదర్ నేను ఒక మాట చెప్తున్నా, నేను ఏం అడిగినా మిమ్మల్ని ఆగలకృత. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు అంత రూడ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కూడా ఒక మీడియాలో వర్క్ చేసేది కాదు. నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు ఏ మిస్టేక్ చేయనప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి మీకెందుకు భయము? ఇది ఈ వీడియో స్టార్ట్ చేసి జస్ట్ 1 year అవుతుంది అంతే. ఎంతనన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 years అవుతున్నది. 3 years నుంచి ఇంటర్వ్యూ అడుగుతున్నాడు. అతను గుడ్డుగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు అడిగారు, చెడుగా ఉన్నప్పుడు అడుగుతున్నారు. అతను మంచిగా ఉన్నప్పుడు చెడుగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. అది మీరు చెడు అనుకుంటున్నారు అంతే. ఎవరన్నారు? మేము అన్నామా ఇప్పుడు చెడు అని? మేము అన్నామా? బ్రో మీకు టీం వాళ్ళే మెసేజ్ చేశారు బ్రో, మీరు మొత్తం బ్యాడ్ అయిపోతున్నారు, మా ఛానల్ ఇంటర్వ్యూ అండి, మేము మంచిగా చేస్తాం, మీకేం ఇబ్బంది కానీ మీ వాళ్ళే చేశారు. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి, మా ఛానల్ నుంచి, మా వ్యవస్థ నుంచి అసలు రాదు అట్లా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు, నేను పంపిస్తాను. అతనైతే ఇచ్చే ఇంట్రెస్ట్ లేదు బ్రో అతనికి. అతను మంచిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు మీరు ఇలా అంటున్నప్పుడు ఇవ్వలేదు. మేము ఏమన్నామని ఇప్పుడు? కాదు గుమ్మడికాయలు దొంగేవాడు అంటే ఏదో అన్నట్టు కాదు బ్రో, అనేది మేము ఇవ్వకుండా పొడిగిస్తాం అనేది అసలు కరెక్ట్ కాదు. అది నేను అన్నా, నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు అన్న. నేనేం చెప్తున్నా, నువ్వు నా వర్షన్ వినట్లా అన్న. నువ్వు ఏదన్నా కావచ్చు, నేను నీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటది, లేదా రూడ్ గా మాట్లాడితే వేరేలాగా ఉంటది. నేను ఏమంటున్నా అన్న, నేనేం అడిగినా, ఇంటర్వ్యూ కోసం కాల్ చేసినాం, ఓన్లీ మాది ఒక్క నంబర్ నుంచి కాల్ వచ్చింది.
పాసిబుల్ కాదు బ్రో, కుదరదు. అతను అంటే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు, అతనికి ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదు. సరే నేను ఏమంటున్నా తప్పులేదు దాంట్లో. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చేంత టైం లేదు అంటే వాళ్ళకి. అన్న నువ్వు ఎందుకు అంత దూరం పోతున్నావు అన్న? నేను ఏమంటున్నది మీ పర్సనల్ విషయము, మేము అడగడం మా బాధ్యత. ఈ ఇంటర్వ్యూ పొడిగిస్తామని కరెక్ట్ కాదు, ఇందాక మీరు అన్నారు లేదా? కంపల్సరీ నువ్వు అట్లా రూడ్ గా మాట్లాడితే చేయాల్సి వస్తుంది అన్న. నేను చెప్పేది మొత్తం ఇంటే నీకు అర్థమవుతుంది నా సబ్జెక్ట్ ఏందనేది. చెప్పు. నేను ఏమంటున్నా, ఇప్పుడు మేము ఇంటర్వ్యూ కోసం కాల్ చేసాము, ఇస్తారా లేదనేది మీ పర్సనల్ ఇష్యూ. అది ఎవరికి షేర్ చేశారు ఇప్పుడు అసలు బ్రదర్? ఎవరికి షేర్ చేశారు? మేము ఎవరికన్నా ఇచ్చినామా? ఎలా వస్తాయి అంటున్నా, మాకు ఎట్లనన్నా వస్తాయి బ్రదర్. మేము ఎవరికన్నా ఇచ్చినామా మీ నంబర్లు? ఏది బ్రో, నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి కదా, కాల్స్ వస్తాయి. నాన్ స్టాప్ కాల్స్ వస్తే ఎవరి ఇప్పుడు ఒకటి బ్రదర్, మీరు అడగడంలో తప్పలేదు. కాకపోతే E9060 వాళ్ళు ఇచ్చారేమో మీరు కనుక్కోండి, ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఉంటే అడగండి. నాన్ స్టాప్ కాల్స్ వస్తున్నాయి కదా అంటే దాన్ని మాకే సంబంధము. మేము ఈ నంబర్ నుంచి కాల్ చేసినాము, ఎనఫ్. మీరు ఇంటర్వ్యూ ఇస్తారా లేదా మీ పర్సనల్, అది అడగడం మా బాధ్యత. అంతేగాని మీరు రూడ్ గా మీరు మానిటైజింగ్ ఆపుకోండి, మీ ఛానల్ మీద బతుకుతున్నాం ఇంటర్వ్యూ అయితే కష్టం బ్రో, కుదరది. అది చెప్పండి, అంతేగాని మానిటైజింగ్ ఆపండి. పొడిగించకండి, ఒక వీడియో దీన్ని పొడిగించకండి. ఇంటర్ అయిపోయింది, చెయ్యం. అది ఎవరికి ఎందుకు మీ తప్పేం లేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? మీరు తప్పు చేస్తున్నారా? బ్రో తప్పు కాదు బ్రో, మీరు చూసుకుని అతను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3-4 years అవుతుంది, అప్పటి నుంచి ఇవ్వలేదు. మేము తప్పు కాదు, అక్కడ టైం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్సనల్ విషయాలు వదిలేసి మీకు ఇంటికి ఇంటర్వ్యూ ఇవ్వమంటారా? మీ ఛానల్ వచ్చి మేమే వస్తాం, మీరు రావద్దు, మేమే వస్తాం. లేదు వాళ్ళు లేరు అక్కడ, వాళ్ళు అక్కడ కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు. బ్రదర్ నేను ఒక మాట చెప్తా, ఒకటి చెప్తా వినండి. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నారు, మీరు తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నట్టున్నారు. తప్పులేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. ఇవ్వడం ఇవ్వకపోవడం మీ పర్సనల్ అని చెప్తున్నా. కాకపోతే మాట్లాడే విధానం ఉంటది కదా, అవి అవే మాటలు, అవే కరెక్ట్ కాదు అంటున్నాను. ఇస్తారా అని అడుగుతున్నాము. నేనేం చెప్తున్నా, ఇవ్వడం ఇవ్వకపోవడం మీ పర్సనల్ ఇష్యూ, కానీ దాన్ని చెప్పే విధానం ఉంటది. మీరు ఎలా అంటున్నారు ఇప్పుడు? ఇవ్వకుండా కుదరన్నట్టు అంటున్నారు మీరు. ఏమన్నారు? మీరు ఏమంటే నేను అనాల్సి వచ్చింది ఆ మాట? బ్రో సింపుల్ బ్రో, కుదరదు బ్రో ఇంటర్వ్యూ. ఎందుకు? మీరు ఏమన్నా తప్పు చేస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు ఇంటర్వ్యూ చేయడానికి? బ్రో తప్పులు కాదు బ్రో, మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? మేము స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు పెట్టుకున్నాం బ్రో, ఒక రూల్ పెట్టుకున్నాం, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు. అంటే దొరికిపోతామని భయమా? దొరికిపోతామని భయమా ఏదైనా విషయంలో? బ్రో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మేము స్టార్టింగ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచే మాకు అన్ని ఛానల్ అడుగుతున్నారు, ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇప్పుడు ఎంత బ్యాడ్ మీరు అనుకుంటున్నారు, అప్పుడు అంత మంచి ఫాలోయింగ్ ఉంది. నేను ఒక విషయం బ్రదర్, నేను ఒక విషయం చెప్తాను, ఒక 2 minutes నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను. ఓకే, అది నీ పర్సనల్ ఇష్యూ, నేను కాదన్నా దాన్ని, నేను రెస్పెక్ట్ చేస్తా దాన్ని. కాకపోతే ఒక నువ్వు మీడియా పర్సన్ అయ్యండి ఇంత రూడ్ గా మాట్లాడుతున్నావు చూడు, అది కరెక్ట్ కాదంటున్నా. ఇవ్వడము ఇవ్వకపోవడం నీ పర్సనల్. ఒక మీడియా యాంకర్ గా కావచ్చు, ఒక మీడియా పర్సన్ గా మేము కాల్ చేయడం మా బాధ్యత. దాన్ని చెప్పే విధానం ఉంటది. మాకు కొన్ని బ్రదర్ మీరు అన్న తర్వాత మేము అనాల్సి వచ్చింది. మీరు అన్ని మా తప్పులే, మీరే కరెక్ట్ ఉన్నారు. మీరు కరెక్ట్ ఉన్నారు కాబట్టి ఏ మీడియాకి ఇవ్వకుండా భయపడి దాచుకొని తిరుగుతున్నారు నంబర్ లేకుండా. కానీ బ్రో ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఇతను లక్షలు మిలియన్లో వ్యూస్ ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళం బ్రో, మేము అందుకే ఎవరికి ఇవ్వలేదు. అది బ్రదర్ నేను ఏమంటున్నా, మిమ్మల్ని తప్పట్టట్లేదు, కానీ మీరు మాట్లాడే విధానం బాగాలేదంట. ఇవ్వడం ఇవ్వకపోవడం మీ పర్సనల్, నేను అది కూడా చెప్తున్నా. కానీ మీరు చెప్తున్నారు చూడు, రివర్స్ గా ఒక మీడియాతో మాట్లాడుతున్నారు చూడు, అది కరెక్ట్ కాదు అంటున్నా. ఇస్తారా లేదనే సెకండరీ. నేను అడుగుతున్నా, ఓకే మీరు చెప్తున్నారు, నేను అడుగుతున్నా, దానికి ఆన్సర్ ఇవ్వండి, అంతవరకే తప్ప. బ్రో సరే ఇందాక అయింది అయిపోయింది బ్రో, ఇంటర్వ్యూ అయితే కాదు. వాళ్ళు ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పటి నుంచే వాళ్ళు ఎవరని ఫిక్స్ అయిపోయారు, కుదరదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, అంతే బ్రో. అది కుదరదు, ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. ఉండండి, మనిషి అన్నప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉంటాయి బ్రదర్, నేను కాదనట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు యూట్యూబ్ అనేది ఇన్కమ్, వాళ్ళకి వేరే వర్క్ లేవు, బిజినెస్ లేవు, ఏం లేవు. 100% పేదవాళ్ళు. ఎంత పేదవాళ్ళు అంటే ఒక 3 years వరకు వాళ్ళకి తినే ఫుడ్ కూడా డబ్బులు, ఎంత పేదవాళ్ళు అనమాట. 100. నేను ఏమంటున్నా, నేను రెస్పెక్ట్ చేస్తా దానికి. ఇప్పుడు మనం వాళ్ళు వీళ్ళందరూ కలిసి బ్యాట్ చేసి అతని వ్యూస్ కాదు బ్రదర్, నేను నాకు మీరు చేస్తానంటలే బ్రో. అతని జీవితాన్ని మొత్తం నాశనం చేశాను, ఫ్యామిలీ మొత్తం కొలాబ్ చేస్తే మనకే అది పాపం కలుగుద్ది.
సో అతను వీడియోస్ ఆయన చేసుకున్నాడు, మాట్లాడుతున్నాడు. బెట్టింగ్ యాప్ చేయట్లేదు, ఎవరి మీద రూఢ చేయట్లేదు, ఎవరిని ఇంతమంది అతని మీద వచ్చి పడ్డా ఒక్క వీడియో చేయట్లేదు. ఎందుకు మనకి గొడవలు, ప్రశాంతంగా ఉందాము, మన వీడియోలు మనం చేసుకుందాము, ఎవరిని ఏమనకూడదు, మేము బాగుండాలి, వాళ్ళు ఏమని చేసుకుని వాళ్ళే, మనకు సంబంధం లేదని చెప్పి అతను ఒక్క వీడియో కూడా చేయట్లేదు బ్రో. అసలు నన్ను ఎంతమంది ఇలా అంటున్నారు అని చెప్పేసి. ఇప్పుడు వంట వీడియోలు చేయి అంటున్నారు అందరూ. మనం ఒక వంట వీడియో పెట్టాము, చేస్తే 10,000 వ్యూస్ కూడా లేవు అనే వాళ్ళందరూ, చూసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు అనుకుంటారు అతను ఏడ్చే వీడియోలు, ఇల్లు కట్టే వీడియోలు అంటే అవి రియలే బ్రో. ఫ్రిడ్జ్ టూర్ చేసుకున్న వాళ్ళని ఏం లేదు, బ్రదర్ చూపించాం తప్ప. ఒక్క నిమిషం, ఇప్పుడు వాళ్ళు తప్పు అని నేను అనలేదు. ఒకటి మేము ఇంటర్వ్యూ ఒకటి బ్రదర్, నువ్వు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా, నేను మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండాలి. నేను ఏమంటున్నా, మేము ఒక మీడియా బాధ్యతగా మేము కాల్ చేసినాం, సరే మీ పర్సనల్ చెప్పడంలో తప్పలేదు. కాకపోతే ఇప్పుడు సరే మేము ఇంటర్వ్యూకి అడిగినాము, ఆయన ప్రాబ్లంలు ఉన్నాడు, సో కాల్డ్ ఓకే, బ్యాడ్ చేస్తున్నారు అనేది మీకు ఎందుకు వచ్చింది? మేము ఎందుకు బ్యాడ్ చేస్తాము? ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాం కదా, ఎవరిని బ్యాడ్ చేసినాం చెప్పండి మీరు. బ్రో అసలు మీకు చాలా తెలియదు బ్రో. ఫస్ట్ థ్యాంక్ యూ, మాకు మా టీం వాళ్ళు పంపించారు. థ్యాంక్ యూ. అతను చూసి ఆ వీడియోస్ ఫుల్ బాధపడుతున్నాయి, ఇట్లా చేస్తున్నారు బ్రో అన్న, ఇంతమంది మనం అటాక్ చేస్తున్నారు. ఎవరు అటాక్ చేస్తున్నారంట? బ్రో మీరని కాదు బ్రో, ఇంకా చాలా ఛాన్స్ ఉన్నాయి అటాక్ చేసేది. మీ దాంట్లో నేను మీ గురించి అనట్లేదు నేను. సో ఏదైనా ఇప్పుడు మళ్ళీ మనం ఇంటర్వ్యూ ఇచ్చామంటే ఇంకా బ్యాడ్ గా అవుతుంది. అసలు మనకి ఫస్ట్ నుంచి ఇంటర్ లెవెల్కి ఇవ్వట్లేదు కదా, ఎందుకు అంత ఇబ్బంది? పిల్లలు ఉన్నారు, ఎన్ని కష్టాలు ఉన్నాం మేము. కాదు ఒక మాట, నువ్వు అనేది కరెక్టే, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ బ్యాడ్ అనేది ఎందుకు మీ మైండ్ లో ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఫాస్ట్ చేస్తారని ఎందుకు అనుకోవద్దు? అంటే మీరు ఏమన్నా తప్పు చేస్తున్నారా? సరే బ్రో మాట్లాడచ్చా? మాట్లాడండి. ఇప్పుడు అతను చేసే వీడియోస్ వల్ల అతను బ్యాడ్ అని మీరు అంటున్నారు. నేను అనలేదు ఆ మాట. అతను యూట్యూబ్ సజెషన్ స్టార్టింగ్ లోనే మిలియన్స్ లో వ్యూస్ ఉన్నాయి, తప్పలేదు దాంట్లో, కష్టపడ్డట్టు కావచ్చు, రావచ్చు. అప్పుడు కూడా ఇలాగనే ఇంటర్వ్యూ కోసం అతను పవర్ అని కాదు, ఏం కాదు, అతనికి ఈ ఇష్యూస్ అని ఇంటర్వ్యూ లేదు, ఏమద్దు, నాకు ఎవరితో ఏం సంబంధం వద్దు, నా వ్యూస్ నేను చేసుకుంటాను, నేను ఉంటాను అనుకున్నాడు. అతను అలాగే ప్రశాంతంగా ఉండనిద్దాం, ఎందుకు మనకి ఇవన్నీ? అతను ఇవ్వనని చెప్పాడు. బ్రదర్ ఆ విషయాన్ని మీరు చెప్పే విధానం ఉంటుంది తప్ప అట్లా రూడ్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము ఒకటి బ్రదర్, నేను ఒక మాట, మొన్న కూడా వీడియో మేమేమన్నా అబద్ధాలు ఆడితే, మా ఛానల్ ఏమన్నా ఫేక్ క్రియేట్ చేస్తే 100% దానికి మా సబ్స్క్రైబర్స్ ఒప్పుకుంటారు. నేను ఒక్క విషయం చూసుకోండి, వేరే ఇంకా ఫేక్ వీడియోస్, ఇలా ఏడుపులు గోలలు ఎవరి చూసే కింద టైటిల్ ఏముంది బ్రో? కాదు ఒక్కసారి మా ఇంటర్వ్యూలకు కావచ్చు, ఇంకా వేరే ఇంటర్వ్యూలకు వెళ్ళి వాళ్ళ గురించి ఏమని కామెంట్లు పెడతారు ఒకసారి చూడండి బ్రో. ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు బ్రో. ఇప్పుడు ఇదే దానికి ఒకటి బ్రదర్, దానికి మేము అనుకున్నది ఏంటంటే, అసలు ఏంది ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామన్న ఇంటెన్షన్ తో కాల్ చేసినాం తప్ప వాళ్ళని ఏదో బ్యాడ్ చేయాలని మాకేం అవసరం బ్రో. వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసి వాళ్ళని ఏదో ఇబ్బందులు చేయాలని లేదు, వాళ్ళు అలా ప్రశాంతంగా ఉండనివ్వండి, దాన్ని తీసుకెళ్ళకండి పెద్దగా. ఎవరు, నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకో వీడియో పెట్టేసి ఇలా మొత్తం చేయకండి బ్రో. ఇదంతా మీరు ఒక స్టేలో ఉన్నప్పుడు మీరు చేసి ప్రొఫెషనల్ చేసుకోవాలి, అన్ని చిల్లరలాగా చేసుకోకండి. అంటే మీరు చిల్లరని ఒప్పుకుంటున్నారా? మీరు చిల్లరని ఒప్పుకుంటున్నారా? బేసిక్ జరిగే కాల్ రికార్డింగ్స్ మాట్లాడి పెట్టి వీడియోలు పెట్టి జరుగుతాయి కదా, ఇవన్నీ అంటున్నా నేను ఏమంటున్నా, మీకు అన్ని ఐడియా ఉంది కదా, మీడియాలో పనిచేసిన వ్యక్తులు, గొప్ప వ్యక్తులు, అనుభవం ఉంది, అనుభవస్తులు. నేను ఏమంటున్నా, నేను ఫోన్ చేసింది ఎందుకు, మా ఎంప్లాయీస్ కాల్ చేసింది ఎందుకు, ఇంటర్వ్యూ కావాలి అందరు అడుగుతున్నారని అడిగాము, అంతకుమించి మాకేం అవసరం? సరే ఆ ఇంటర్వ్యూ మాకు ప్రాబ్లం ఉంది, నేను ఏమంటున్నా, సరే ఇప్పుడు లచ్చక్క టీమును ఇంటర్వ్యూ చేయండి అని చాలా మంది పెట్టారు, జనాలు అడుగుతున్నారు కాబట్టి మేము కాల్ చేసాం. దానికి మీరు చెప్పుకునే బాధ్యత మీకుంది కాబట్టి మీరు చెప్తున్నారు. కానీ దానికి బ్యాడ్ చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని ఒప్పుకుంటున్నారు ఇక్కడ? మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఒక మాట బ్రో, వాళ్ళకి గొడవలు, వాళ్ళ వీడియో చేసేంత టైం కూడా లేదు వాళ్ళకి గొడవలు అవసరం లేదు. ఇప్పుడు అతను ఒక వీడియోలో నన్ను ఇంతమంది ఇలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పి అతను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తప్పు చేస్తున్నాడు కాబట్టి చెప్పట్లేదు. తప్పు చేసి వ్యూస్ రావు కదా బ్రో. ఎందుకు రావు? జనాలు అవే చూస్తారు. ఎన్ని చూస్తారు? ఎన్నైనా. ఇప్పుడు మీరు అందుకే కదా భయపడుతున్నారు, మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయపడుతున్నారు.
అంటే ఏంటన్న మిస్టేక్ మనం చేసే తప్పులు అడుగుతారేమో, మనం చేసే మిస్టేక్లు అడుగుతారేమో అంటే మీకు క్లారిటీ ఉంది మీరు చేసే తప్పులని. మిలియన్స్ వ్యూస్ ఉన్నప్పుడు నేను ఇవ్వలేదు బ్రో. మిలియన్స్ వ్యూస్ ఉన్నప్పుడు పెద్ద ఛాన్స్ వాళ్ళు మీరు కాదు, నెట్ ఛాన్స్ అయితే మేము ఇవ్వలేదు. అందుకే కదా మీరు మొదటి నుంచి కూడా మీరు చేసే వీడియోలు ఫేక్ కాబట్టి భయపడుతున్నారు అనొచ్చా బ్రో? ఇప్పుడు ఫేక్ వీడియోస్ అయితే చూస్తారా మరి? మీ వీడియోస్ అయితే ఫేక్ వీడియోస్ చూస్తున్నారు బ్రో. వ్యూస్ మరి మీ అన్ని ఫేక్ వీడియోస్ వ్యూస్ ఉన్నాయి కాబట్టి సరే. అది ఇప్పుడు నేను ఏమంటున్నా, మా గురించి ఎవరు కామెంట్లు పెట్టట్లా E9060 ఇంటర్వ్యూ చేయని. మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తావా? మా ఫేక్ వీడియోలో మంచి వీడియోలో నేను రెడీ, నన్ను కూర్చోబెట్టుకుంటావా? నేను ఇంటర్వ్యూకి నేను రెడీ, కూర్చోబెట్టుకుంటావా నన్ను అంటున్నా. ఎందుకు చిన్న విషయం పెద్ద చేస్తావు? నేను చేయలేదు. నేను చాలా పొలిట్ గా మాట్లాడుతున్నా, నేను చాలా కూల్ గా మాట్లాడుతున్నా, మీరే రెచ్చగొడుతున్నారు. మీరు తప్పు చేశారు, భయపడుతున్నారా ఏంటి? భయపెట్టి ఇంటర్వ్యూ చేసుకుందామనా? అరే ఎవరికి కావాలయ్యా భయపట్టించి ఇంటర్వ్యూలు? నీ ఒక్కందే ఉందా గానీ మాకో బాధ్యత ఉంది, అడిగినాము, దాన్ని చెప్పుకునే విధానం ఉంటది. బ్రో కుదరది, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈ ఆడియో తీసి డైరెక్ట్ గా వేయండి యూట్యూబ్ లో, వీళ్ళు చెప్తున్నారు కానీ. సరే బ్రదర్ ఇయ్యకండి, ఓకేనా? అది ఏదో రోజు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మీరే ఇస్తారు. మీరే బ్రదర్, నేను ఒక్కటి చెప్తున్నా, చూసుకుందాం అంటే చెప్పు, కూర్చుందాం ఇద్దరం, ఓకేనా? మీరు చేసే ఏమేమి ఉన్నాయో నేను కూడా అన్ని బయట పెడతా. లచ్చక్క టీవీ ఏమేం చేస్తుందో అన్ని నేను బయట పెడతా, చేసుకో. ఇక చూద్దాం, ఇక నువ్వు నేనే చూసుకుందాం, ఓకేనా? చూద్దాం ఇమీడియట్ గా సాయంత్రం వరకు 6 గంటల వరకు ఆడియో రిలీజ్ అవ్వాలి, ఓకేనా? రైట్.